ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. ఎంత అమూల్యమైన వాగ్దానం! ప్రభువా, ఈ వాగ్దానం నా కోసమే ఇచ్చావన్నట్లుగా దాన్ని నా జీవితానికి అన్వయించుకోవడానికి నన్ను బలపరచు. కొన్ని ప్రత్యేక సమయాల్లో మన నివాస స్థలం విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళి జీవించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఏదీ మనకు శాశ్వతం కాదు కదా. మనం ఒక ప్రదేశానికి బాగా అలవాటు పడ్డాం అని అనుకుంటున్న సమయంలో ఊహించని రీతిగా వేరే క్రొత్త ప్రదేశానికి వెళ్ళాలని మన మీదకు ఒత్తిడి రావచ్చు. ఇక తప్పని పరిస్థితుల్లో ఈ అలవాటు పడిన ప్రాంతాన్ని, పరిస్థితులను, స్నేహితులను విడచి సవాళ్లను ఎదుర్కొనే క్రొత్త ప్రాంతానికి వెళ్తాం. ఇలా మనకు తరచుగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో మన హృదయాన్ని శక్తితో నింపే టానిక్ ఇక్కడ ఉంది. అదేమిటంటే ప్రభువే స్వయంగా మనకు తోడుగా వస్తాడు. ఆయన అనుగ్రహం నింపబడిన ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన మన గూర్చి తీసుకునే శ్రద్ధ, ఆయన శక్తి, ఇవన్నీ మనం వేసే ప్రతి అడుగులోనూ మనతోనే ఎప్పటికీ ఉంటాయి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే మాటల వెనుక ఈ విషయాలన్నీ దాగి ఉన్నాయి. నిజానికి దేవుని సన్నిధి అంటే అందులో సమస్తం ఉన్నట్టే. దేవుడే మనతో ఉంటే ఈ భూ సంపదలు, ఆ పరలోక సంపదలు అన్నీ మనతో ఉన్నట్టే లెక్క. ప్రభువా, నువ్వు నాతో బయలుదేరడానికి సిద్ధపడితే నేను ఎక్కడికి వెళ్లాలో ఆజ్ఞాపించు, వెంటనే కదులుతాను. ఇలా ఎంతకాలం ఇటు అటు తిరుగుతాం? ఎక్కడో ఒక దగ్గర స్థిరపడి విశ్రాంతిగా ఉండాలి కదా అని మనం నిరీక్షిస్తుంటాం. అది కూడా ఈరోజు వాక్యంలో వాగ్దానం చేయబడింది. దేవుడే స్వయంగా ఇచ్చే విశ్రాంతిని, ఆయన మన కోసం సిద్ధపరిచే విశ్రాంతిని, ఆయన చేతిలో భద్రపరచబడే విశ్రాంతిని మనం పొందాలి. మనం ప్రయాణంలో ముందుకు సాగిపోతున్న సమయంలో కూడా ఆయన సన్నిధి మనకు విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, మనం యుద్ధ భూమిలో ఉన్నప్పటికీ ఆయన సన్నిధి మనకు విశ్రాంతి కలుగజేస్తుంది. విశ్రాంతి, ఇది ముమ్మాటికి దీవెనకరమైన మాటే. దీనిని మానవ మాతృలు ఎప్పటికైనా అనుభవించగలరా? ఓ, తప్పకుండా. ఎందుకంటే ఆ విశ్రాంతి గూర్చి వాగ్దానం ఉంది కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థించి దానిని పొందగలం. ఆ విశ్రాంతి మన ఆదరణకర్త నుండి, సమాధానకర్త నుండి, తన సృష్టి కార్యం అంతటినీ ముగించి 7వ దినమున విశ్రాంతి తీసుకున్న పరమ తండ్రి దగ్గర నుండి వస్తుంది. దేవునితో ఉండడం అనేది విశ్రాంతిలో ఉన్నామనే దాన్ని రూఢీపరుస్తుంది.